నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ పోర్టులో అవినీతి ప్రక్షాళన చేస్తాం పోర్టు పరిశీలనలో స్పష్టం చేసిన మంత్రి మనోహర్ భూ అక్రమాలపై త్వరలో ఫిర్యాదులు స్వీకరిస్తామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ 45 రోజుల కార్యక్రమం త్వరలో చేపడతామని స్పష్టం 13 ఏళ్ల కన్న కుమార్తె పట్ల ఓ తల్లి కర్కసత్వం వంటపాతలు కడగలేదనే కక్షతో విచక్షణారహితంగా దాడి నల్గొండ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఉత్తమ్ కాన్వాయ్ని అడ్డుకున్న టైల్ ఫండ్ నిర్వాసితులు కాకినాడ పోర్టులో రోజువారీ జరిగే పోర్టు కార్యకలాపాలకు కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఎటువంటి అవినీతి కార్యకలాపాలు జరగకుండా ప్రక్షాళన చేయనున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాలు ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం కలెక్టరేట్లో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వీసీ ఎండీ వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి కొండబాబులతో కలిసి కాకినాడ ఎంకరేజ్ పోర్టు కార్యకలాపాలు చెక్పోస్టు వద్ద తనిఖీలు ఎగుమతిదారులు కార్మికులు పడుతున్న ఇబ్బందులపై కాకినాడ పోర్టు అధికారులు ఎక్స్పోర్టర్స్ లేబర్ యూనియన్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అక్రమంగా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారని అన్నారు. కాకినాడ పోర్టులో జరుగుతున్న అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. అనంతరం కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ కాకినాడ పోర్టు కార్యకలాపాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పోర్టు కార్మికులు అధికారులు పాల్గొన్నారు. శాఖ నుంచి అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరితో కూడా మాట్లాడి పోలీసు అధికారులతో కూడా చర్చించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే గతంలో సుమారు 1000 నుంచి 1100 లారీలు ప్రతిరోజు కాకినాడ యాంకరేజ్ పోర్ట్కి బియ్యం సరఫరా కోసం రవాణా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురావడానికి మేము చేయాల్సిన ప్రయత్నం ఏంటనేది మేము ఇందాక నుంచి చర్చించుకున్నాం. ఒకటేంటంటే ఇక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్, దీన్ని బాంబే కాటా చెక్ పోస్ట్ అంటారు, దీన్ని ఇంకొంచెం ఆధునీకరణ చేసి సకాలంలో తక్కువ టైంలో, ఇప్పుడు ప్రస్తుతం ఒక్కో లారీకి 20 నిమిషాలు పడుతుంది, ఇంకా తక్కువ టైంలో దాన్ని చెక్ చేసే విధంగా మా ఎండీ గారు దానికి తగిన ఏర్పాట్లు చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్స్ని మేము మా సిబ్బందిని పెంచుతాం. దాదాపు 12 నుంచి 14 మంది మనకు అవసరం అనేది ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ 12 నుంచి 14 మంది అదనంగా టెక్నికల్ అసిస్టెంట్స్ని ఈ వారం నుంచే మేము ఏర్పాటు చేసి ఇక్కడ జాప్యం జరగకుండా త్వరతగిన వాళ్ళని ఆ లారీని పంపించే విధంగా మేము కార్యక్రమం చేస్తాం. దీంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అనేది మాత్రం కాంప్రమైజ్ లేదు. చెక్ పోస్ట్ పెట్టకూడదు, చెక్ పోస్ట్ పెడితే ఇబ్బంది అవుతుందనే భావన ఆలోచన ఎవరికైనా ఉంటే దయచేసి విరమించుకోండి. ఎందుకంటే కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది లీగల్ యాక్టివిటీస్ కోసం, ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు రావడానికి కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇతర దేశాల నుంచి మన సరుకులు తెచ్చుకున్నప్పుడు లేదా మనం ఎగుమతి చేస్తున్నప్పుడు మంచి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం 400 ఎకరాలు దాదాపు ఒక ప్రైవేట్ యాజమానికి ఆ రోజున దారదత్తం చేశారు. ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు దీంట్లో. ఇందాక నేను వివరాలు తెప్పించుకుంటే నేనే ఆశ్చర్యపోయాను. 400 ఎకరాలకి గాను ప్రభుత్వానికి వచ్చే సంవత్సరానికి కేవలం 40 కోట్ల రూపాయలు. దానికోసం కాదు, ప్రజల కోసం ఇక్కడ మంచి వెసులుబాటు కల్పించాలి, సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. సో కాకినాడ పోర్టు ఏ కుటుంబానికో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు, ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి. ఆస్తి కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. సో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ కూడా కాకినాడ పోర్టు నుంచి వాళ్ళు సాగించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు. దాన్ని అరికట్టడానికి కోసం మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. స్వార్థం లేకుండా నిజాయితీగా ప్రతి లారీని చెక్ చేస్తాం. భూ అక్రమాలపై 45 రోజుల పాటు ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శనం సమయంలో తిరుమల శ్రీవారిని మంత్రులు అనగాని గొట్టిపాటి రవికుమార్లు దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు మంత్రులకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చి కొంతసేపు మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారని, తమ ప్రభుత్వం మాత్రం పేదలపై భారం పడకుండా చూస్తోందని గొట్టిపాటి పేర్కొన్నారు. బ్రహ్మాండంగా తెలుగు ప్రజలందరూ కూడా కోరుకున్నారు, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి,
ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, గతంలో జరిగినటువంటి అన్యాయాన్ని తిరిగి పునర్నిర్మించుకుని రాష్ట్రాన్ని మంచి గాడిలో పెట్టాలనే లక్ష్యంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వన్ సైడ్గా ఓటేసి ఈ యొక్క ఎన్డీఏ కూటమిని గెలిపించారు. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. అందుకని మనం చూస్తూ ఉన్నాం, ఈ నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా తిరుమలకు కూడా ఎప్పుడూ లేనంత విధంగా ప్రతిరోజు 1,00,000 మంది మొక్కులు తీర్చుకుంటా ఉన్నారంటే అది ఈ ప్రభుత్వం రావాలని చెప్పి ఎంతోమంది కోరుతా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక సుభిక్షమైనటువంటి మంచి పరిపాలన ఇవ్వడం కోసం ఏదైతే మనం గత 5 సంవత్సరాలు నష్టపోయామో, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రాన్ని, దాన్ని పునర్నిర్మించుకుని మళ్ళా మెరుగ్గా ముందుకెళ్తూ భావి తరాలకి మంచి చేయాలని చెప్పే లక్ష్యంతో ఏదైతే గతంలో 2020 విజన్తో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారో ఈరోజు డాక్యుమెంట్ 2047తో ముందుకు వస్తూ ఉన్నారు. రాష్ట్రమే కాదు దేశం కూడా రాబోయే రోజుల్లో ఒక ఉన్నత శిఖరంపై ఉండాలనే లక్ష్యంతోనే చంద్రబాబు ఆర్నిషులు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ఏదైతే రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నామో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. అన్నిటికంటే ఎక్కువగా రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి 16వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం 15 లాంచ్ చేస్తాం. 16 నుంచి 45 రోజుల పాటు ఎవరు ఎక్కడ ఎలాంటి అన్యాయం గురైనా కూడా వారు అక్కడ అర్జీలు ఇవ్వచ్చు. 7 అధికారులు ఉంటారు. దాని తర్వాత మరి ముఖ్యంగా 45 రోజులు దీన్ని పరిష్కరించడానికి కోసం. అలాగే అయితే గ్రామాల్లో కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు, మేము బయటపడి చెప్పలేకపోతున్నాం, భయపడుతుంటే ఇంకా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సపరేట్ కాల్ సెంటర్ పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియదు. పూర్తిగా దానిపైన అధ్యయనం చేసి తప్పకుండా ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఏదైతే గతంలో అంటే ఈ అసైన్మెంట్ ల్యాండ్లు అనేది ఇప్పుడు ఈ చరిత్ర ఈరోజు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు ల్యాండ్లెస్ పూర్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎన్నో యాక్ట్లు మారినాయి. వీళ్ళు యాక్ట్లను దుర్వినియోగం చేసి ప్లస్ వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరికైతే ఊళ్ళో నచ్చలేదో వాళ్ళ భూములు కూడా 22Aలో పెట్టి బ్లాక్ చేయటం, మళ్ళా వాళ్ళ 20%కే కొనుక్కోవటం, అలాగే ఫ్రీ హోల్డ్ చేస్తారని చెప్పేసి కూడా గతంలో ఏదైతే 596 జీవో తెచ్చారు దాన్ని కూడా ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 10% 20% ఇచ్చి వాళ్ళకి అన్యాయక్రాంతం చేసినటువంటి పరిస్థితి అన్నీ కూడా మాకు వచ్చాయి. కాబట్టి ఈ రోజున మేము 3 నెలల పాటు దాని మీద అధ్యయనం చేద్దామని చెప్పేసి పూర్తిగా ఈ రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపేయడం జరిగింది. తప్పకుండా కేస్ బై కేస్ మా కలెక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, దాని తర్వాత CCLA ఉన్నారు, దాని తర్వాత చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళందరూ కూడా చూసుకుని ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత అన్ని కూడా క్రమక్రమంగా అన్ని కూడా క్రమబద్ధీకరించి పేదవాడికి న్యాయం చేయాల లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ప్రభుత్వంలో మఠం భూములు కూడా భారీగా ఆక్రమణకు గురైనాయని చెప్తున్నారు. దీంట్లోనే డెఫినెట్గా జరిగినాయని చెప్తున్నాం మేము కూడా. తిరుపతి మన విశాఖపట్నంలో ఒక టైప్ ఆఫ్ ల్యాండ్ ఉంటాయి, సెటిల్మెంట్ ల్యాండ్, ఎక్స్ మిలిటరీ ఉంటాయి. ఇక్కడ నీ మఠం భూములు, ఎస్టేట్ భూములు అన్నీ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. అన్యాక్రాంతం అయ్యింది. గతంలో మేము అసెంబ్లీ కూడా చెప్పాము, దానిపై అధ్యయనం చేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా పెద్ద పెద్ద నాయకులు, మాజీ మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి కాలనీస్లో మఠం భూములు తీసుకుని రోడ్లు వేసుకోవడం ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ కూడా అప్పుడే కదా వచ్చింది. మనం ఇవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా ఎవరికైతే అర్హత దాని మీద ఉందో వాళ్ళకి లభించే విధంగా మేము కార్యాచరణతో ముందుకెళ్తాము. థ్యాంక్ యూ. ఈ 5 సంవత్సరాలు కూడా భగవంతుడు ఆశీర్వాదంతో ప్రజలందరికీ కూడా మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఏ నమ్మకంతో అయితే కోరుకున్నారో ఆ నమ్మకాన్ని ఏమాత్రం కూడా చెడ్డపేరు తీసుకురాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే మేమందరం కూడా ముందుకెళ్తాం. తప్పకుండా ఏదున్నా సరే ప్రజలకి నచ్చే విధంగా గత ప్రభుత్వం చేసిన విధానాలు ఏ ఒక్కటి కూడా మా దృష్టికి వచ్చిన వాటిని అన్నింటినీ కూడా సంరక్షించుకుంటూ ముందుకు తీసుకెళ్తామని. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం కలెక్టరేట్లో అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన వినతుల్లో భూ సమస్యలే ఎక్కువగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను అక్కడికక్కడే పరిశీలించి చాలా వరకు వెంటనే పరిష్కారం చూపినట్లు వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. గత 5 ఇయర్స్గా కొన్ని ఇష్యూస్ అయితే చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాగే ఇప్పుడున్న కొన్ని ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఏవవుతున్నాయో వాటి కూడా మాకు తీసుకురావడం జరిగింది. అలాగే హాస్పిటల్ ఇష్యూస్ కొన్ని వచ్చాయి. సో ఇవన్నీ ఇష్యూస్ మీద కూడా మేము తీసుకొని వెంటనే సంబంధిత అధికారులకి ఎండోర్స్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడే క్షేత్రస్థాయిలోనే ఇష్యూస్ సాల్వ్ చేసి మేము వెంటనే పరిష్కారం చూపించే మార్గం ఎవరైతే గ్రీవెన్స్కి వచ్చారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఎక్కువ అంటే ఇక్కడ మీరు అంటే మొట్టమొదటిసారిగా ఒక పొలిటికల్ సిస్టమ్ అండ్ పబ్లిక్ అధికారులు ఇద్దరిని కలిపి గ్రీవెన్స్లో కూర్చోబెట్టి ఎలాగైనా ఒక సమస్యని పూర్తి స్థాయిలో సాల్వ్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ గ్రీవెన్స్ నిర్వహించడం, దీని ద్వారా ఈరోజు చాలా మంచి ఫలితాలు వచ్చాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా ఇష్యూస్ అయితే వెంటనే సాల్వ్ అవ్వడం జరిగింది. మరి ఈ గ్రీవెన్స్
ఈ రకంగా మాకు ఆదేశాలు ఇవ్వడం, మేము అందులో భాగస్వామ్యం అవడం, తద్వారా చాలామందికి సాల్వ్ అయ్యే దిశగా ఇష్యూస్ ఏవవుతున్నా చిన్న చిన్న ఇష్యూస్ ఏవవుతున్నాయో అవి సాల్వ్ అవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మంచి పరిణామాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. ఎక్కువగా రెవెన్యూ ల్యాండ్ ఇష్యూస్ మీద వచ్చేసారు. ల్యాండ్ రీసర్వేలో 1 బిల్ మార్చేశారు. అంటే మా పొజిషన్లో ఉంది కానీ రీసర్వే అని పేరు చెప్పుకొని ల్యాండ్ 1 బిల్ మార్చారనేది మాకు తీసుకొచ్చిన ఇష్యూస్ ఉన్నాయి. అంటే సమస్యలు అనేవి ఎక్కువగా అంటే కొన్ని సమస్యలు మండల వ్యవస్థలో సాల్వ్ అవుతున్నాయి. మండల వ్యవస్థలో సాల్వ్ అయిన ఇష్యూస్ జిల్లాలోకి వస్తున్నాయి. జిల్లాలో సాల్వ్ అవని సీఎంఓ ఆఫీస్ గారికి వస్తుంది. మరి సీఎంఓ ఆఫీస్కి లేకుండా ఇక్కడ ఈ వ్యవస్థ ఏదైతే తీసుకొచ్చారో మినిస్టర్ ఇక్కడ కూర్చోవడం వల్ల సంబంధిత అధికారులు కూడా ఎందుకు ఇది సాల్వ్ చేయరు, ఎందుకు దీంట్లో ఉన్న ఇష్యూ ఏంటని కూడా మేము అడగడానికి అవుతుంది. మరి ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసే దిశగా మేము చేస్తున్న ప్రయత్నంలో ఇక్కడే మ్యాక్సిమం ఇష్యూస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే సాల్వ్ అవ్వడానికి ఆస్కారం పలుకుతూ ఈ అవకాశం కల్పించారు. ఉద్యోగ ఉపాధాల కోసం అంటే ఏ రకంగా అంటే ఇప్పుడున్న ప్రైవేట్ పబ్లిక్ ఇష్యూ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. దానికి ఏ దశగా తీసుకురావాలనేది భవిష్యత్ కాలంలో చెప్తాను. ఎందుకంటే ఇంకా వీఆర్ ఎక్సర్సైజింగ్ ఎంత మ్యాన్ పవర్ షార్ట్ ఉంది, ఏ డిపార్ట్మెంట్లో ఎంత నీడ్ ఉంది, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఎలా కల్పించాలి అంటే వేరు అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఎంఎస్ అంటే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇండస్ట్రీస్ ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, అలాగే వేరే అవకాశాలు ఎటువంటి అవకాశాలు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా కల్పించవచ్చు, ఇవన్నీ కూడా కార్యాచరణ చేస్తున్నాం. సుమారు ఒక 30 మెంబర్స్ వరకు మేము అడ్రస్ చేసాము. అంటే కొంతమంది కువైట్, అది అందరికీ తెలిసిన విషయం. అలాగే బంగ్లాదేశ్లో చదువుకొని ఈరోజు బంగ్లాదేశ్లో కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే కొన్ని లీగల్ ఇష్యూస్లో వేరు కంట్రీస్లో ఇబ్బంది పడుతున్నారు, వాటిని కూడా పరిశీలించారు. 13 ఏళ్ల కన్న కుమార్తె పట్ల ఓ తల్లి కర్కసత్వంగా ప్రవర్తించింది. వంట పాత్రలను కడగకపోవడంతో విచక్షణ మరిచి దాడికి పాల్పడినట్టు విశాఖ జిల్లా పెందుర్తి పోలీసులు గుర్తించారు. ఈ మేరకు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాలికను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు తల్లి స్వాతిని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్వాతి గతంలో భర్తతో విడాకులు తీసుకుని మరో వ్యక్తితో సహజీవనం సాగిస్తున్నట్టు సమాచారం. తల్లి స్వాతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. 10 years పర్వాస అనే అమ్మాయి అడ్మిట్ అయ్యింది. మదర్ ఫుల్గా కొట్టడం వల్ల, గిన్నెలతో అవలేదని కొట్టడం వల్ల మన దగ్గర 10:30 ఆ రేంజ్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఫుల్ ఏంటంటే మూతి పైన ఫుల్ ఇంజరీస్ ఉన్నాయి. మన వరకు ఏంటంటే ట్రీట్మెంట్ ఎక్స్రేస్ ఇవ్వడం, ఎక్స్రేస్ అన్ని మన వరకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ పేషెంట్ ఏంటంటే ఫుల్ అబ్జర్వేషన్లో ఉంచాము. ఫిజికల్గా మెంటల్గా కూడా కౌన్సిలింగ్, మనం చిన్న పాప కదా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఫుల్గా అమ్మాయి భయపడిపోయి చాలా ఏడుస్తుంది. సో మా వారికి మేము కౌన్సిలింగ్ ఇస్తాము. ట్రీట్మెంట్ అయితే బాగా జరుగుతుంది. ఫుల్ రెస్ట్లో ఉంచాలి. ఈరోజు రేపు అంతా ఫుల్గా అమ్మాయి రెస్ట్లో ఉండాలి. బేసిక్గా ఏంటంటే చైల్డ్ కౌన్సిలింగ్ అయితే ఇవ్వాలి. మనం ఫుల్గా కొట్టేసింది. ఏంటంటే మనము ఫాదర్ ఏంటంటే డైవర్స్ అయ్యారు, ఫాదర్ డైవర్స్ అయ్యారు. ఫాదర్ హైదరాబాద్లో స్టేయింగ్, అతను ఆన్ ద వేలో ఉన్నారు పాపను చూడడానికి. ఆవిడ మరి వేరే వాళ్ళతో ఉంటున్నారు. బట్ ఈ అమ్మాయికి ఏంటంటే గిన్నెలు తోవలేదని కొట్టడం అనేది చాలా అన్యాయం, ఫుల్ చైల్డ్ అబ్యూజ్. దీనికి ఏంటంటే మదర్కి కఠినంగా శిక్షించాలి అని మా అభిప్రాయం. మరి మా చైల్డ్ వరకు మేమైతే ట్రీట్మెంట్ ప్రాపర్గా ఇస్తాము. బట్ ఫర్దర్గా ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్ ఆ అమ్మాయికి చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. పాప కొంచెం భయాందోళనతో ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.